అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ప్రవీణ్ పగడాల గారి ఇష్యూ, అలాగే పిఠాపురం స్కూల్లో జరిగిన సంఘటన, పిఠాపురం నియోజకవర్గం మల్లాం గ్రామంలో జరిగిన సంఘటన, ఈ మూడింటిని కూడా వైసీపీ పెయిడ్ టీము విపరీతంగా ప్రచారాలు చేస్తున్నాయి. స్కూల్లో కుల వివక్ష అని, మల్లాంలో దళితులు వెలి అని, ప్రవీణ్ పగడాల గారిని ఎవరో కావాలని ప్లాన్ చేసి చంపారని వైసీపీ పెట్టిన పెయిడ్ ఆర్టిస్టులు విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రజలను నమ్మించడానికి ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పాలో అన్నీ చెప్తున్నారు. అయితే నేను అడిగే సూటి ప్రశ్న ఏంటంటే, గౌరవ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే గారు ఎక్కడో ప్రభుత్వ హాస్టల్స్లో ఓ 4-5 చిన్నారులు మలేరియాతోనూ, డెంగ్యూతోనూ, అలాగే జాండీస్తోనూ చనిపోతే వాళ్ళని చంపేసింది చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి మాట్లాడిన చాలా గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు పిల్లల పరిస్థితి ఎట్లుందంటే, ప్రభుత్వ హాస్టళ్లలో అనారోగ్యం వల్ల ఈ 18-19 మంత్స్ చంద్రబాబు రెజీమ్లో ఏకంగా 29 మంది పిల్లలు చనిపోయినారు. అలాగే గుంటూరులో ఎవరో పర్సనల్ గొడవల మీద ఒకళ్ళు చంపుంటే ఆ చంపింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఒక్కడిని కాదు 32 మందిని చంపేశారు అని చెప్పి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే ఎక్కడ ఏది జరిగినా చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించేసి మాట్లాడతాడు. అలాంటి వ్యక్తి ప్రవీణ్ పగడాల గారికి నిజంగా హత్య అయితే మరి ఎందుకు స్పందించలేదంటారు? ప్రవీణ్ పగడాల గారి భార్యే చెప్పలేదు కదా అంటే ఆవిడని ఎవరో బెదిరించారు, అందుకే ఆవిడ మాట్లాడలేదని కొద్దిమంది సన్నాయి నొక్కులు నొక్కారు. మరి జగన్మోహన్ రెడ్డిని ఎవరు బెదిరించారు? ప్రవీణ్ పగడాల కేసులో అతను స్పందించకుండా అతన్ని ఎవరు బెదిరించారు? ఎందుకని చంద్రబాబు నాయుడు గారే చంపేశారనే మాట ఇప్పుడుకొచ్చి జగన్ నోటి నుంచి ఒక్కసారి కూడా ఎందుకు రాలేదు? పిఠాపురంలో నిజంగా ఆ విద్యార్థుల మధ్యలో ఉన్న గొడవ అది నిజంగా కులం గొడవే, కుల వివక్ష అయితే ఎందుకని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడుకి ఒక్కసారి కూడా అక్కడ పలానా చోట కుల వివక్ష జరిగిందని ఒక్క స్టేట్మెంట్ కూడా ఎందుకు ఇవ్వలేదు? మల్లాం గ్రామంలో నిజంగా దళితులు వెలేసి ఉండుంటే మల్లాంలో దళితుల మీద వెలి జరిగిందని జగన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు? జగన్ రెడ్డి మాట్లాడలేదు. కనీసం పిఠాపురంలో జరిగిన సంఘటనలో వంగ గీత గారిని కూడా ఎందుకు పంపించలేదు? ఎందుకని అక్కడ ఉన్న వైసీపీ వాళ్ళు అఫీషియల్గా నిజంగా అన్యాయం జరిగి ఉంటే ఎందుకు వైసీపీ వాళ్ళు అక్కడ లేరు? ఎందుకని పార్టీకి సంబంధం లేని పెయిడ్ ఆర్టిస్టులతో ప్రవీణ్ పగడాల గారి విషయం కానీ, పిఠాపురం స్కూల్ విషయం కానీ, మల్లాం వెలి విషయం కానీ పెయిడ్ ఆర్టిస్టులతో వైసీపీకి సంబంధం లేదన్నట్టు ఎందుకు డ్రామా చేస్తున్నారు? ఇంకా ఎన్ని డ్రామాలు ఆడతారు మీరు? బాబాయ్ గొడ్డలపోటు డ్రామా ఇంకా ప్రజలు మర్చిపోలేదు, కోడికత్తి డ్రామా ఇంకా ప్రజలు మర్చిపోలేదు. ఇంకా ఇలాంటి డ్రామాలు ఎన్ని చేసి మీరు ప్రజల మధ్యలో చులకనవుతారు? ఆ వైసీపీలకు అసలు సిగ్గనేది ఉందా అని అడుగుతున్నాను నేను. జగన్ ఎందుకు స్పందించాలో చెప్పండి. నిజంగా ఈ 3 వైసీపీ చేస్తున్న ప్రచారాలు నిజమే అయి ఉంటే జగన్ ఎందుకు ఒక్కసారి కూడా మాట్లాడలేదు? దళితులు అంటే మా మేనమావులు అన్నాడు, నేను క్రిస్టియన్ అన్నాడు. మరి ఒక క్రిస్టియన్ ప్రవీణ్ పగడాలు చనిపోతే ఎందుకు మాట్లాడు? నిజంగా హత్య అయితే మాట్లాడకుండా ఉంటాడా? ఇక్కడ దళితులు నిజంగా ఇది వెలి లేకపోతే కుల వివక్ష అయితే జగన్ మాట్లాడకుండా ఉంటాడా? జగన్ మాట్లాడలేదంటే ఇప్పుడు వైసీపీ చేస్తున్న ఇది అంతా ఫేక్ ప్రచారం అనేది మీకు ఇంకా అర్థం కాలేదా? అర్థం కాకపోతే ఆవిడ ఏం చేయలేదు. కాల్తో వెళ్ళి అడగండి, జగన్ అడగండి. ఎందుకండి ఈ 3 విషయాల్లో నువ్వు ఎందుకు స్పందించలేదు జగన్నా అని మీరు జగన్మోహన్ రెడ్డిని అడగండి. అప్పుడు అతనే చెప్తాడు, లేదురా ఏం నిజం కాదయ్యి, మనం కోట ప్రభుత్వమే బుర్రజల్లాలని మనం చేసిన ఫేక్ క్రియేషన్స్ రా బాబు, ఇవి మీరు ఎవడో గొడవలు చంపేసుకోకండి అని జగన్మోహన్ రెడ్డి మీకు చెప్తాడు. అర్థమైందండి? జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.